దేవునికి స్తోత్రం. ఈరోజు సత్యస్వరూపకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహోన్నతమైన వాగ్దానం. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమనొందియునుట నాకు మేలయ్యెను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనం. ప్రియా సత్యస్వరూపకు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన కృప నిత్యం నిరంతరం మీతో కూడా ఉండాలని ప్రభు యొక్క పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుడు మన ఎడల కృపను, కనికరమును, ఆదరణను అనుగ్రహించి సమాధానమిచ్చి విజయమిచ్చే విజయప్రదాత అయిన దేవుడైన మన శ్రమలందు మనకి సమాధానమిచ్చే గొప్ప దేవుడు. శ్రమలు అనుభవించినట్లు ఎవరునూ కోరుకొనరు దేవుని బిడ్డలారా. వ్యాధి, పేదరికము, నిరుద్యోగము, మరణము, శత్రువు వలన కలుగు నింద, అవమానం, పరిహాసము ఇవన్నీ మనకు శ్రమలే. అవన్నీ మన హృదయమును సమస్యలు చేయుచున్నవి, జీవితంలో విరక్తిని కలుగు చేయుచున్నవి. అయితే దావీదు నేను శ్రమనొందియుట నాకు మేలయ్యెను అంటున్నాడు. ప్రభువైన యేసు వైపు చూడండి, ఆయన ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. సొకేయులు ఆయన అంగీకరించక ఆయనను చంపుటకు మార్గం వెతికారు. ఆయన పొందిన శ్రమలను గూర్చి అపోస్తులు ఇలా రాస్తున్నాడు: క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. మీరు అలసట పడకి మీ ప్రాణం విసుకకి ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారంను ఓర్చుకొని ఆయనను తలంచుకున్నట్టే దేవుని వాక్యం ఎబ్రీ 12:3 తెలియపరుస్తుంది. జయముగల దేవదేవుని బిడ్డ, శ్రమలు ఎన్నడూ మిమ్మల్ని జయించవు. యేసు ప్రభును జయక్రీస్తుగా ఉన్నాడు. నేను పరలోకమును జయించున్నాను చెప్పినవాడు ఈ లోకమందు మీకు జయమును శక్తిని ఇచ్చుచున్న మహాదేవుడైన, సాధనలో తప్పించుకుని మార్గము కలుగు చేస్తున్న సర్వశక్తి సంపన్నుడైన, శ్రమ మీ విశ్వాసమును బలపరచుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ సాధనల చేత పరీక్షకు నిలిచిందా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతయు కలుగుటకు కారణమవుచున్నది. బలమైన గాలి విస్తున్నప్పుడు చెట్టు కొమ్మలు అటు ఇటు కొట్టుకొని పడుచున్నవి. అయితే గాలి ప్రభావం బట్టి ఎంతగా కదల్చబడుచున్నదో అంతగా దాని వేరు స్థిరపరచబడుచున్నది. అలాగే శ్రమలు మనలను లోతైన అనుభవంలోనికి, అధిక బలములోనికి నడిపించున్నవని క్రీస్తేసు మహిమ కలిగిన నామములో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, శ్రమల ద్వారా మనకి జయము కలుగుతుంది, విజయం కలుగుతుంది. ప్రార్థించే విశ్వాసం ఉన్నప్పుడు పనిచేసే ఎప్పుడూ దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని విడువని ఎడబాయని గొప్ప దేవుడు ఉన్నాడు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనపడిన యోబు గ్రంథం 23:10 తెలియపరుస్తుంది. దేవాది దేవుడు మనకున్నట్టు శ్రమలన్నింటిలో ఉండకుండా మనకి జయ విజయాలు అనుగ్రహించి, సమాధానం గురించి, శాంతిని అనుగ్రహించగల సర్వాంగ సుందరుడు ఆ మహాదేవుడి యొక్క మహాకృప నిత్యం మనం పొందటానికి ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువారిక మహిమ కలిగిన సంతాలు మన మనసిప్పి ప్రార్థిద్దాం. మన ప్రార్థనకి ప్రతిఫలంలో గల గొప్ప దేవుడు ఆయన శాశ్వత కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సత్యస్వరూపుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాను. పరమాత్ముడా, సంపూర్ణమైన కార్యశుద్ధిని కలిగి చేసి సమాధానం గురించి గల జయశ్రుడు, విజయశ్రుడు, జయక్రీస్తు మీరే. మీ కృపదారం మీ బిడ్డలందరూ మమ్మల్ని బలపరచండి. బిడ్డలందరూ అవసరాల హక్కులు తీర్చండి, లోటుపాట్లు సవరించండి, సమానమైన కార్యం జరిగించండి. కుటుంబాల్లో శాంతిని అనుగ్రహించండి, నెమ్మది దయచేయండి. బిడ్డల జీవితాల్లో విజయవంతమైన ప్రతి ద్వారాలు తెరవండి. పరిశుద్ధాత్మ గొప్ప మీ కార్యాలు బిడ్డలందరికీ అనుగ్రహించమని, మీ మేలుతో మీ బిడ్డలను తృప్తిపరిచి బలపరచమని నా ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తూ బిడ్డలందరినీ ఆశీర్వదించమని మీ చేతులుగా అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.